ఇప్పుడు మనకి మన చీఫ్ గెస్ట్ లయన్స్ ఎన్వి రావు గారిని తన అమూల్యమైన సందేశాన్ని అందించాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. సార్. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ మిత్రులు గంప నాగేశ్వరరావు గారు, అలాగే వెంకట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంప వెంకట్ గారు మరియు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 కలిసి నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంలో మీ అందరికీ సుస్వాగతం తెలియజేస్తూ, మరి మిత్రులారా చాలా సంతోషం, చాలామంది పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ విజిటింగ్ హియర్ దిస్ ప్లేస్? ఇక్కడికి రావడానికి మీ పర్పస్ ఏమిటో మరి ఎవరైనా చెప్తారా సార్? సార్, టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఆర్ యూ నాట్ ఇంప్రూవ్ రైట్? మీకు ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యలేరా? ఇంకా ఇంప్రూవ్ కావాలనుకుంటున్నారా? ఇంపాక్ట్ వల్ల ఇంప్రూవ్ అవుదామని అనుకుంటున్నారు. ఎనీ అదర్ ఆన్సర్ సార్? ఎక్స్ట్రాడినరీ, రైట్ సార్. సో ఇందాక మిత్రులందరూ కూడా చెప్తున్నారు, లయన్స్ క్లబ్స్ నుంచి మనకు ఈరోజు అన్నప్రసాదం, వీ కాల్ ఇట్ యాజ్ ఏ అన్నప్రసాదం. ఈ అవకాశం ఇచ్చిన ఫౌండర్స్కి, ఆర్గనైజర్కి ధన్యవాదాలు తెలుపుతూ, లయన్స్ క్లబ్స్ అనే పేరు ఎప్పుడన్నా విన్నారా సార్? ఎప్పుడన్నా? ఏం చేస్తుంది లయన్స్ క్లబ్? మనము లయన్స్ క్లబ్స్ సేవకులుగా వచ్చాను. సేవ చేస్తే సేవకుడు అంటారు. సింహం ఎందుకు అంటారు సార్? ఎందుకంటే సింహంలా బతకాలని పెట్టారు. లయన్స్ క్లబ్లో మెంబర్గా ఉంటే సింహంగా బతకాలని. ఎందుకు బతకాలంటే అడవిలో ఎన్ని జన్లు ఉంటాయి. ఎవరన్నా సింహాన్ని నువ్వు రాజు అని పేరు పెట్టారా? దానికి ఎవరన్నా నువ్వు రాజు అని సెలెక్ట్ చేశారు? ఎవరన్నా సింహాన్ని ఎవరన్నా నువ్వు రాజుకు, నువ్వు కింగ్, అడవికి రాజు అని డిక్లేర్ చేశారు ఎవరన్నా? ఎట్లా మరి అది? హౌ ఇట్ బికమ్ ఏ కింగ్ ఆఫ్ ఫారెస్ట్ ఎట్లయింది? అది డిసైడ్ చేసుకున్నది నేను రాజునని. ఇట్ డిసైడ్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ ఏ కింగ్. సో పీపుల్ స్టార్ట్ కాలింగ్ యాజ్ ఎ కింగ్. మీరు కూడా జీవితంలో మీ ప్రవర్తన ద్వారా, మీ అటిట్యూడ్ ద్వారా, మీ ఆలోచన విధానంగా ఒక రాజుగా ఉండాలంటే మీరు కూడా సమాజంలో రాజుగా ఉంటారు. సింహం తన అటిట్యూడ్ ద్వారా, తన అలవాట్ల ద్వారా అది అది కింగ్ అయింది. అదేమి ఏనుకన్నా బలమైనది పెద్దది కాదు, ఇంకా పులి కంటే బలవంతి క్రూరమైనది కాదు, జిరాఫ్ లాగా పెద్దది కాదు, కానీ కుందేడు కంటే నక్క కంటే తెలివిగలది కాదు. అయినా కానీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కింగ్. మీరు కూడా ఏ లక్ష్యంతో ఇక్కడికి వచ్చారో ఆ లక్ష్యాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకొని మీ టార్గెట్స్ ఏంటో డిసైడ్ చేసుకొని మీరు ఒక సింహంలాగా సమాజంలో ఉంటే మీరు కూడా సింహం అవుతారు, జీవితంలో కూడా సింహం అవుతారు. సో అలాంటి అలవాట్లు, ఒక అటిట్యూడ్, మీ అలవాట్లు, మీ ప్రవర్తనే మిమ్మల్ని సింహంగా చేస్తుంది. మరి అలాంటి ప్రవర్తన ఉన్న వాళ్ళే లయన్స్ క్లబ్లో ఉంటారు. వీ డెడికేట్ అవర్ టైం, టాలెంట్, ట్రెజర్ ఫర్ దిస్ సొసైటీ. మేము మా జీవిత విధానాన్ని జరుపుకుంటూ, మా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ, మాలో ఉన్న దాంట్లో కొంతదాన్ని సమాజం కోసం వికాట్ యాజ్ ఎ క్యాం కాదు, మన బాధ్యతగా చేస్తూ, మరి ఈనాడు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 అంటే మన ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ 2 జిల్లాలు కలిసి మేము చేసే పని ఏంటి? ఈరోజు కేవలం ఈ 2 జిల్లాలో 2 ఐ హాస్పిటల్ ఉన్నాయి మా దగ్గర. రేకుర్తి ఐ హాస్పిటల్ ఒకటి కరీంనగర్లో ఉంది, బెల్లంపల్లిలో ఒక ఐ హాస్పిటల్ ఉంది. ఈ రెండింటి ద్వారా డైలీ 70 మందికి ఉచిత కళ్ళకు ఆపరేషన్ చేస్తాం. ఈనాడు ఉమ్మడి జిల్లాలో ఉన్న మాతా శిశు కేంద్రం లోపల నిర్భాగ్యులైన మాతలు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ కోసం వెళ్ళలేరో, గవర్నమెంట్కి వస్తారో వారి దగ్గరకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము నిత్యం ఒక 1000 మందికి అన్నప్రసాదం చేస్తున్నాం. ది పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీకి వస్తారు. అట్లాంటి మాతలు వాళ్ళ అటెండెన్స్ కూడా మేము చేస్తాం. ఇట్లా సో మెనీ కార్యక్రమాలు లయన్స్ క్లబ్ చేస్తుంది. ఇక్కడ ఎవరు లయన్స్ క్లబ్ అంటే ఏదో ఆర్గనైజేషన్, అక్కడ ఎవరు డబ్బు ఇచ్చే వాళ్ళందరూ కూడా మనమే.
వీ హ్యావ్ టు కంట్రిబ్యూట్. మన సమాజంలో మనం సంపాదించిన దాంట్లో కొంత సమాజం కోసం బాగా చేయాలని చెప్పి మనం చేయడం జరుగుతుంది. మరి ఈనాడు మాకు మీ అందరికీ కూడా అన్నప్రసాద్ ఇచ్చే అవకాశాన్ని వెంకట్ ఫౌండేషన్ మరియు గంప నాగేశ్వరరావు గారు మాకు అవకాశం ఇచ్చారు. మా లయన్స్ క్లబ్లో ప్రతి బాధ్యతలో ఐఎమ్ ఏ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫర్ దిస్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ కలిసి T20 జిల్లా వింగంగా ఉంటుంది. మా నరసింహరావు గారు సార్ నిలబడాలి ఒకసారి. వారు హంగర్ రిలీఫ్ కోఆర్డినేటర్, చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నారు. మనకు ఇచ్చిన అన్నప్రసాదంలో వారి భాగం కూడా ఉంది. ఇట్లా ఒక్కొక్కరం ఒక్కొక్క బాధ్యత తీసుకుంటూ సమాజం లోపల మాకు 8 గోపాల్ క్లాసులు ఉంటాయి. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రకృతిలో మన సమాజంలో 8 రుగ్మతలను అడ్రస్ చేయడానికి 8 గోపాల్ క్లాసులను తీసుకుంది. దానిలో భాగంగా విజన్ కానీ, చైల్డ్హుడ్ క్యాన్సర్ కానీ, హంగర్ రిలీఫ్ కానీ ఇట్లా 8 వీటిలో అడ్రస్ చేస్తూ ఉంటాం. మరి దానిలో భాగంగా మరి ఇప్పుడు చెప్పిన నరసింహరావు గారు హంగర్ రిలీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే ఐ రిక్వెస్ట్ మీరు సమాజంలో కొంత మిమ్మల్ని రూపుదించుకున్న తర్వాత సమాజంలో మన బాధ్యతగా సమాజంలో ఆర్తులు అడ్డర్కుల్లో ఎవరో ఉన్నారో వాళ్ళందరికీ చేత ఉంచి మీ ఇంపాక్ట్ని సమాజం మీద వ్యక్తిగా చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్కి పర్టికులర్లీ మై కొలీగ్, నేను ఒక T20Gకి గవర్నర్ని, గంప నాగేశ్వరరావు T20H అని హైదరాబాద్ బేస్గా ఉంటుంది. దానిలో ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా లయన్స్ క్లబ్ ఉన్నారు. మరి అవకాశం ఇచ్చిన వారికి ఆర్గనైజేషన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ లాంగ్ లివ్ లయనిజం, లాంగ్ లివ్ లయనిజం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్కి ఒక చిన్న సార్ ప్లీజ్ ఫెలిసిటేషన్ మనకి ప్లీజ్. Check. Right. Thank you, sir. Thank you very much.